సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కేరళలోని కోజికోడ్లో చోటు చేసుకుంది. బస్సులో తనతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, కేరళ కోజికోడ్ గోవిందపురానికి చెందిన దీపక్ అనే ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్నారు. గత శుక్రవారం కണ്ണూరు జిల్లా పయ్యన్నూరు రైల్వే స్టేషన్ నుంచి బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో అరీకోడ్కు చెందిన ఒక మహిళ దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ 2 వీడియోలను రికార్డ్ చేసింది. ఆ వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఎంతలా అంటే ఆ వీడియోలను సుమారు 20 లక్షల మంది సోషల్ మీడియాలో వీక్షించారు. దానిపై భిన్నంగా స్పందించారు. ముఖ్యంగా నెటిజన్లు దీపక్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ చేశారు. అయితే దీపక్ తల్లిదండ్రులు, బంధువులు ఆ మహిళ చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. దీపక్ అలాంటి వ్యక్తి కాదని, ఆ వీడియో వల్ల తన పరువు పోయిందని, అతను తీవ్రంగా కుంగిపోయాడని వారు తెలిపారు. తనపై అన్యాయంగా నిందలు వేశారని, బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందని అతను బాధపడినట్లు వారు అన్నారు. ఇదిలా ఉండగానే ఆదివారం ఉదయం దీపక్ ఎంతకీ గది నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా దీపక్ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మెడికల్ కాలేజీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. దీపక్ ఆత్మహత్యపై సదరు మహిళ స్పందించారు. తన ఆరోపణలకు ఇంకా కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో సరైన ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు ఒక వ్యక్తి ప్రాణం తీసే వరకు వెళ్లడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.